బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశంలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు దుర్మార్గులు. మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు బస్సు డ్రైవర్, కండక్టర్. సోమవారం రాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉంది మహిళ. ఓ ప్రైవేటు బస్సు రావడంతో లోపలికి వెళ్ళింది ఆ మహిళ లోపలికి రాగానే బస్సు డోర్ క్లోజ్ చేసి ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లారు బస్సు డ్రైవర్. ఒకరి తర్వాత ఒకరు బస్సు నడుపుతూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రంతా మహిళపై బస్సులోనే లైంగిక దాడికి పాల్పడినట్టుగా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ బస్సును మీరు చూస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమా? ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ బస్సు పరిస్థితి ఒక చోట ఆపేసి ఒకరి తర్వాత ఒకరు ఇంత దారుణానికి పాల్పడ్డారంటే ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా? ఎక్కడ పోతుంది సమాజం అంతా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకో నిర్భయ తరహా ఘటన ఇది. ఆ బస్ చూడండి ఒకసారి. ఒక ప్రైవేట్ బస్ అది. రాత్రి తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతూ ఉంటే, మన హైదరాబాద్లో మనం చూసాం కదా, సుమతి గారు, పోలీస్ అధికారి సుమతి అక్కడ రోడ్డు మీద నిలిచి ఉంటే ఆవిడ పోలీస్ అధికారిని తెలియక ఎంతమంది ఆకతాయిలు ఆమెను ఎటువంటి దురుసు ప్రవర్తన చేశారో చూసాం. ఏకంగా 40 మందిలో ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు. సో ఎక్కడికి పోయినా ఏ కోసాన్ని చూసుకున్నా ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి ఇంకేమంటారు, రాక్షసులు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? అట్ ద సేమ్ టైం కేవలం వీళ్ళిద్దరే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సచిన్, ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహా ఘటన మళ్ళీ తలపించేలా కదులుతున్న ప్రైవేట్ బస్సులోంచి ఓ మహిళపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన రాణిబాగ్ ప్రాంతంలో చోటు చేసుకోవడం జరిగింది. మే 12న రాత్రి బాధిత మహిళ తన పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆమె సరస్వతి విహార్ బస్ స్టాండ్ వద్ద వేచి ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయానికి అక్కడ ఒక ప్రైవేట్ బస్ అయితే రావడం జరిగింది. సో ఆ రాత్రి వేళ కాబట్టి ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే క్రమంలో ఒక ప్రైవేట్ బస్సును అయితే ఆశ్రయించడం జరిగింది. ఏ సమయంలోనే ఇటు ప్రైవేట్ బస్సులు కావచ్చు, గవర్నమెంట్ బస్సులు కావచ్చు, ఇంటికి చేరుకునే విధంగా ఎవరైనా సులభ మార్గాలను ఎంచుకుంటా ఉంటారు. సో బస్సు అన్నప్పుడు ఇంకా సేఫ్ గా ఉంటుంది. ఈ క్యాబ్లు, ఈ ఆటోల కన్నా బస్సు అనేది కొంచెం ధైర్యంగా ఉంటుంది, అందరు తోటివారు ఉంటారు అన్న ఆ నేపథ్యంలో ఆ బస్సు అయితే ఎక్కడం జరిగింది. ఆ క్రమంలో ఆ బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అదే అన్నుగా చూసుకొని ఆ ఒంటరిగా ఆ బస్సులో ఆ మహిళ ఎక్కడంతో దీన్ని వాళ్ళు ఎంత క్రూరంగా ఆలోచించారంటే, అదే క్రమంలో కదులుతున్న బస్సులో బస్సు డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లడం జరిగింది. కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక లైంగిక దాడికి అయితే పాల్పడ్డారని, రాత్రంతా తనను దారుణంగా హింసించారని ఆమె పోలీసులకైతే ఫిర్యాదులు ఇచ్చిన దాంట్లో పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తా ఉన్నారు. గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఒక పక్క బస్సులో సేఫ్ గా ఉంటుంది, ఆశయం తీసుకుంటాను, ఇంటికి వెళ్ళి చేరుకుంటున్న సమయంలో ఏకంగా బస్సు డ్రైవరు, బస్సు కండక్టరే ఇంత దారుణానికి పాల్పడతారు అని ఊహించలేకపోతాను. అందరూ కూడా మరొక నిర్భయ కేసు బయటికి రావడం జరుగుతా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ఆ ఇద్దరు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి ఘటన జరిగిన ప్రతిసారి నిర్భయ చట్టం లాగా వారికి కూడా కఠినమైన శిక్ష పడితేనే మరో ఇంకొక 5-6 సంవత్సరాల వరకు కూడా అందరికీ భయం ఉంటుంది. భయం లేకుండా పోయిన జనాలకు అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు మహిళా సంఘాలు అయితే దీనిపై వారి కోపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక బస్సులో కదులుతున్న బస్సు రకంగా ఆమెను లాక్కెళ్ల సందర్భంలో బస్సులో దాన్ని రన్నింగ్ లోనే మూవ్ చేస్తున్న సమయంలో ఒక డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకొకరు వెళ్ళడం, ఆమెపై బలాత్కారం చేయడం, ఇలా కంటిన్యూగా కొన్ని కిలోమీటర్ల పాటు ఇలాగే తీసుకెళ్తూ ఆమెని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టారు. ఆమె ఇప్పుడు ప్రజానికి పోలీసుల అదుపులో ఆమె షెల్టర్స్ లో ఉండడం జరిగింది. దీనిపై ఆమె పూర్తి వివరాలు చెప్పిన తర్వాత ఆమె డీటెయిల్స్ కూడా గోప్యంగా ఉంచడం జరిగింది. దీనిపై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇది ఇలాంటి ఘటన, ఎందుకంటే సేఫ్ గా ఇంటికి వెళ్తుంది నా కూతురు, సేఫ్ గా ఇంటికి వస్తుంది నా కూతురు అనుకున్న వారికి ఆ తల్లిదండ్రులని ఒక్కసారిగా ఈ వార్త విన్నాక అందరు గుండెలు పైలేలా ఏడుస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు క్యాబ్, మై క్యాబ్ ఈజ్ సేఫ్ అంటూ కూడా హైదరాబాద్ లో కొన్ని క్యాబ్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, అన్నిటి కూడా పోలీసు వారి
ట్రాక్ లోకి పెట్టుకోవడం జరిగింది, డ్రైవర్ డీటెయిల్స్ పాటు అన్ని కూడా. కానీ ఇక్కడ ఏకంగా బస్సులే, ఏకంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా ఎలా తిరుగుతున్నాయి అంటే ఇటు ఆర్టీసీకి వారి రూల్స్ ప్రకారమే పనిచేయాలి, వారి డ్రైవర్లే ఉంటారు చాలా వరకు కూడా. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు అయినప్పటికీ కూడా కండక్టర్లు కావచ్చు, వీరు గవర్నమెంట్ అధికారులు ఉంటారు, కానీ వీరి హ్యాండ్ ఓవర్ లోనే నడవాలి బస్సులు కూడా అనేది ఒక నియమం ఉంటుంది. కానీ ఇక్కడికి ఆ ప్రైవేట్ బస్సులు ఎవరి అనుమతితో తోలుతా ఉన్నారు, ఎవరి అండ తీసుకొని తోలుతా ఉన్నారు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వెనకాల హస్తం ఎవరిది, మనుషులు ఎవరనేపై పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు సచిన్. ఆల్రైట్, అంటే ఈ ఘటనకు సంబంధించి ఆ మహిళ తన పని ముగించుకొని వెళుతూ ఉన్న క్రమంలో తను బస్సులోకి, అంటే బస్ కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఆమెను బలాత్కారం చేశారా, లేకపోతే బస్ మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఓకే కదులుతున్న బస్ కదా అని చెప్పి ఆపినప్పుడు అనుకోకుండా జరిగిన, అంటే అనుకోకుండా తను ఎక్కిన తర్వాత బలాత్కారానికి పాల్పడ్డారా? అక్కడ ఎటువంటి సీసీ ఫుటేజ్కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది, ఎందుకంటే ఒక ఎవిడెన్స్ అనేది ఉంటే ఇంకాస్త ఇన్డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొన్ని కీలక ఆధారాలు బట్టి పరిశీలిస్తే మటుకు ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఇందులోకి వెళ్తున్న సమయంలోనే ఇటు బోర్డింగ్ మెట్లెక్కి కొంచెం 4 అడుగులు లోపలికి వేసిన తర్వాతలోనే వెంటనే ఆ కండక్టర్ అనేవాడు నన్ను లోపలికి లావడం జరిగింది, తలుపులు వేసి బస్సుని మూవ్ చేయడం జరిగింది. అలా రన్నింగ్ బస్సు ఆ ప్రయాణం ముందుకు సాగుతున్న క్రమంలో బస్సు వెళ్తున్న సమయంలోనే నా మీద ఇలాంటి బలాత్కారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒక డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు నా మీద బలాత్కారానికి వచ్చారు. ఇలా నాపై దాడి చేస్తూ నన్ను కదులుతున్న బస్సు నుంచి, ఒకవేళ ఆగిన బస్సు అయినా, ఒకవేళ బస్సు ఆగిన సమయంలోనే ఈమె పెట్టే కేకలకి ఎవరో ఒకరు విని బస్సును ఆపేవారు. కానీ ఇక్కడ బస్సుని ఎక్కడా కూడా ఆపలేదు. కొన్ని కిలోమీటర్ల మేర, కొన్ని అరగంటకు పైగా ఈ కిలోమీటర్ల మేర ట్రావెలింగ్ చేస్తూనే నా మీద ఇలాంటి దాడికి పాల్పడరంటూ కూడా ఆ మహిళ కంప్లీట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది సచిన్. ఆల్రైట్, రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు, మధ్యతరగతి బతుకులు, పేదవాడి బతుకులు. కుటుంబంతో కలిసి ఉందా అమ్మాయి, ఆ మహిళ, భర్తతో పాటు 3 పిల్లలు. కడుపు నింపుకోవాలంటే పని చేయాల్సిందే. అందుకే ఇక గత్యంతరం లేక పనికి వెళ్తూ ఉంది రోజులాగే. అంతే, రోజులాగే పనికి వెళ్తూ ఉంది. అక్కడ చుట్టూ పూర్తిగా చిమ్మ చీకటి అలుముకుంది. అప్పటికీ భయంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అప్పుడే రోడ్డు మీద ఒక బస్ ఆగి ఉంది, కనిపించింది. దీంతో అక్కడికి వెళ్ళి టైం ఎంత అయింది అని చెప్పి అడిగింది. బహుశా ప్రయత్నం చేస్తుంటుంది బస్సులోకి వెళ్ళే ప్రయత్నం. ఎందుకంటే కామన్గా అమ్మాయి అయినా అబ్బాయి అయినా చీకటి అంటే కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు. అండ్ అటువంటి పరిస్థితుల్లో రాబరీను ఇటువంటి జరుగుతాయి కాబట్టి భయంతో కాస్త ఆశ్రయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే టైం చెప్పారు, ఆమెలో ఉన్న కాస్త భయం కూడా పక్కకు వెళ్ళిపోయింది. వీళ్ళైతే ఇంటి వరకు వెళ్ళి సాయం చేయాల్సిన వాళ్ళు చాలా దారుణంగా, అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. బస్సులోకి లాక్కెళ్ళి బస్సు పోనిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు బస్సు నడుపుతూ డ్రైవర్, కండక్టర్ ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారంటే పోలీసులు అలాగే బాధితురాలు చెప్తున్న డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కరెక్ట్గా ఇది 2-3 రోజుల కిందట, అంటే మే 11వ తారీఖున ఘటన జరిగింది. అది పీతంపుర. అక్కడ బస్తీలో ఉంటుంది మహిళ. మంగోల్పురి అని చెప్పి ఒక ఫ్యాక్టరీలో అక్కడ పనిచేస్తుంది. మంగోల్పురిలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంది. సోమవారం రాత్రి పని అయిపోయింది, ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. నైట్ అయింది, సరస్వతి విహార్ దగ్గరలోకి వచ్చింది. అక్కడ బస్ స్టాప్ ఉంది, బస్ స్టాప్ దగ్గర ఆగింది. అయితే దురదృష్టవశాత్తు అక్కడే ఈ స్లీపర్ బస్ కూడా ఆగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి ఉన్న వాళ్ళని అడిగింది మాట, టైం ఎంత అయింది అని చెప్పి. అంతే, ఆమె టైం ఎంత అయింది అని అడగడమే పాపం. ఆ దుర్మార్గులు ఆమెను బలవంతంగా లోపలికి బస్సులోకి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత బస్ని నంగ్లోయ్ వైపు నడిపించుకుంటూ వెళ్ళారు. పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం అది. అంతే, ఆమె గోస బయట ప్రపంచానికి వినిపించలేనంత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళిపోయి రాత్రంతా దుర్మార్గుల అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణం తర్వాత బాధితురాలు పోలీసును ఆశ్రయించింది.
వెంటనే అక్కడ స్థానిక పోలీసులు రియాక్ట్ అయ్యారు. కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగిందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణ అయింది. టెక్నికల్ ఎవిడెన్సెస్ సాయంతో పోలీసులు నిందితులను గుర్తించారు. వాళ్ళని బుధవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఆ స్లీపర్ బస్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆ డ్రైవర్ కండక్టర్ని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే ఒక్క మాట చూడండి, రోజు కష్టపడితే కానీ బతకడం కష్టం. రోజు కష్టపడితే కానీ బతుకు ఈడ్చని బతుకులు పేదవాడి బతుకులు, లేకపోతే మధ్యతరగతి వాడి బతుకులు. ఈ బస్సు నడిపే వాళ్ళు ఏవైనా పోనీ రాయల్ ఫ్యామిలీసా? కండక్టర్, డ్రైవర్ వీళ్ళవి ఎంత కదా మధ్యతరగతి వాళ్ళు, లేకపోతే పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ లాంటి జీవితమే కదా. ఒక మహిళ బయటకు వచ్చి పని చెయ్యాలి అంటే ఎలా ఉండాలి వాతావరణం? మనం ఆ స్పేస్ ఇవ్వలేకపోతున్నామా? క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దేశం కోసం, ధర్మం కోసం అని వాళ్ళు ఏరేని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు.